Hi friends, welcome back to my channel Soumya Vlog Life. ఈ రోజు ఇంకో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ చూపిస్తున్నానండి, అబుదాబి సీ వరల్డ్. అబుదాబిలో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయండి చూడడానికి. సీ వరల్డ్, ఫెరారీ వరల్డ్, గ్రాండ్ మాస్క్, వార్నర్ బ్రోస్, హిందూ టెంపుల్, వాటర్ పార్క్, ఇలా వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఈ సీ వరల్డ్ అన్నది లార్జెస్ట్ ఎక్వేరియం అండి వరల్డ్లోనే. ఇందులో మనం ఇండోర్ మెరైన్ లైఫ్ అన్నది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీని టైమింగ్స్ వచ్చి 10 AM to 6 PM దాకా ఉంటుంది. ఓవరాల్ మనకి 5 to 6 అవర్స్ సరిపోతుందండి మొత్తం కవర్ చేయడానికి. మనకి టికెట్ కాస్ట్ వచ్చి అడల్ట్కి 375 AED అండి. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఫెరారీ వరల్డ్, సీ వరల్డ్ కలిపి ఒక ప్యాకేజ్ ఉంటుంది, లేదంటే అచ్చంగా మనం సీ వరల్డ్ కూడా వెళ్ళొచ్చు. చిల్డ్రన్ బిలో 3 years ఉన్న వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. డ్రెస్ కోడ్ కంఫర్టబుల్ వేర్ ఏదన్నా వేసుకోవచ్చండి. లోపల కొన్ని ప్లేసెస్ మాత్రం చాలా కూల్గా ఉంటాయి. బెటర్ టు క్యారీ జాకెట్ అండ్ షూస్ అండి. ఇక్కడ ఏ ప్లేస్ తిరగాలన్నా సరే ఈ రెండు మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. బై రోడ్ కార్స్ మీద వచ్చే వాళ్ళకి ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లోపల. ఈ సీ వరల్డ్ అన్నది థీమ్ పార్క్ ఎక్వేరియం అండి. ఆల్మోస్ట్ మనకి 68,000 యానిమల్స్ దాకా ఉంటాయి. యాజ్ యూజువల్ దీనికి కూడా టికెట్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంటర్ దగ్గర తీసుకోవచ్చండి, లేదంటే ఆన్లైన్లో కూడా ముందుగా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళగానే ఎంట్రీ చెక్కింగ్ ఉంటుందండి. అక్కడ సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మనకు రైట్ హ్యాండ్కి ఒక ట్యాగ్ వేస్తారు. లోపలికి ఫుడ్ అన్నది ఎలా ఉండదు. లోపలికి ఎంటర్ అవ్వగానే రూట్ మ్యాప్ బ్రౌచర్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి అన్ని సెక్షన్స్ కవర్ చేయడానికి. లోపల మొత్తం 8 సెక్షన్స్ ఉంటాయండి. అబుదాబి ఓషన్, ఎండ్లెస్ ఓషన్, వన్ ఓషన్, రాకీ పాయింట్, ట్రాపికల్ ఓషన్, మైక్రో ఓషన్, పోలార్ ఓషన్, ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్. లోపల మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయండి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, లైవ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, ఫన్ యాక్టివిటీస్, ప్లే జోన్, యానిమల్ డెమోస్ ఉంటాయండి, ఫ్రీ రైడ్స్ ఉంటాయి, యానిమల్ ఫీడింగ్స్ ఉంటాయి, డాల్ఫిన్ షో, 3D షోస్, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి లోపల. లోపల మనం అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవ్వచ్చండి. డాల్ఫిన్ షో 25 minutes ఉంటుందండి లోపల. లోపల చాలా రేర్ యానిమల్స్ ఉంటాయండి. మనం ఎక్స్పీరియన్స్ చేసే యానిమల్స్ మెయిన్లీ ఏంటంటే డాల్ఫిన్స్ ఉంటాయి, ఫ్లెమింగోస్, సీ లైన్స్, పెంగ్విన్, మెయిన్ యానిమల్స్ ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి ఇక్కడ. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి, పెద్దవాళ్ళు కూడా. యానిమల్స్ అన్నీ మనకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సీ లైన్ ఫీడింగ్కి సెపరేట్ కౌంటర్ ఉంటుందండి, మనం విడిగా తీసుకోవాలి టికెట్స్. లోపల యానిమల్ కేర్ సెంటర్ కూడా ఉంటుందండి. మనం ఫేస్ టు ఫేస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ యానిమల్స్ని. లోపల మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందండి. యానిమల్స్ అన్నిటినీ అంత బాగా కేర్ తీసుకుని వాళ్ళంత ప్రొటెక్ట్ చేయడం అన్నది చాలా గ్రేట్. ఇక్కడ ఏ ప్లేసెస్ అయినా సరే అండి, దుబాయ్లో కానీ అబుదాబిలో కానీ కొన్ని ప్లేసెస్ చాలా హై రేంజ్లో ఉంటాయి టికెట్స్ అన్నవి, కానీ చాలా వర్త్ అండి ఈ సీ వరల్డ్ అన్నది. లోపల మాత్రం బాగా ఎంజాయ్ చేస్తామండి. మధ్య మధ్యలో యానిమల్ డెమోస్ అవి ఉంటాయండి, చాలా బాగుంటుంది. మనం చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు యానిమల్స్ అన్నది లైవ్లోని.
నాకైతే పెంగ్విన్స్ చాలా బాగా నచ్చాయండి అంటార్కిటిక్ పాయింట్లోని. కానీ లోపల చాలా కూల్గా ఉందండి. అస్సలు 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండలేకపోయాం. మేము ఫొటోస్ కూడా సరిగ్గా తీసుకోలేదు. మొత్తం హ్యాండ్స్ అవి షివర్ అయిపోయి పెయిన్ వచ్చేసాయి మాకైతే లోపల. లోపల లైవ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయండి. వీడియో స్టార్టింగ్లో చూస్తే మీకు క్లిప్ పెట్టాను. అదర్ కంట్రీ పీపుల్స్ వాళ్ళ ట్రెడిషన్ డ్యాన్సెస్ కూడా వేస్తారు. పిల్లలకు సపరేట్గా ప్లే జోన్ కూడా ఉంటుందండి. చాలా రైడ్స్ ఉంటాయి. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. లోపల కొన్ని గేమ్స్ మాత్రం సెపరేట్గా పే చేసి ఆడాలండి. చాలా గేమ్స్ ఉంటాయి, కొరియన్ గేమ్స్ అవిని. కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుందండి కొరియన్ గేమ్స్ ఎలాంటివి ఉంటాయి అన్నది. ఇక్కడ ఏ గేమ్ విన్ అయినా కూడా మనకి సాఫ్ట్ టాయ్స్ వస్తాయి. చాలా ఫన్గా ఉంటుంది. లక్కీగా మేము వెళ్ళిన రోజు 3D షో కూడా ఉందండి. మేము లోపల ఓషన్ ఎక్స్పీరియన్స్ అన్నది చూసాము. చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. మనం సముద్రం లోపలికి వెళ్తే మొత్తం యానిమల్స్, ఫిషెస్ అన్నీ ఎలా కనిపిస్తాయో సేమ్ అలాగే ఉంటుందండి. పెద్దవాళ్ళకి మెయిన్లీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రైడ్ ఏంటంటే మ్యాంటా రైడ్ అండి. చాలా బాగుంటుంది రోలర్ కోస్టర్. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాలండి. ఈ రైడ్ మాత్రం పెద్దవాళ్ళు, పిల్లలకైతే ఎలా ఉండదండి కొంత ఏజ్ వరకుని. నేను మా హస్బెండ్ అన్నది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసామండి రోలర్ కోస్టర్ అన్నది మ్యారేజ్ తర్వాత. చాలా బాగుంటుందండి రైడ్. నాకైతే చాలా భయం వేసింది దిగేంత దాకా కూడా. నాకు ఆ టైంలో నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం గారిది రోలర్ కోస్టర్ సీన్ ఒకటి ఉంటుంది కదండి, అదైతే మాత్రం మాకు బాగా గుర్తొచ్చింది. ఈ రోలర్ కోస్టర్ అన్నది మనకి ఇండోర్ నుంచి అవుట్డోర్కి వెళ్తుందండి. చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. యూజువల్ ఇక్కడ కూడా ఫుడ్ అయితే మాకు నచ్చలేదండి. లోపల అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏమి ఉండదు. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓన్లీ ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏది దొరికితే అది తినేయడం, ఎంజాయ్ చేయడం, రావడం అంతే. ట్రాపికల్ పాయింట్ చాలా బాగుంటుందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ చూడొచ్చు. అన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. మెకౌస్ కానీ పీకాక్స్ కానీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి లోపల. ప్రతి సెక్షన్లోనే ఏవో ఒకటి ఫన్ యాక్టివిటీస్ ఉంటాయండి కిడ్స్కి. ఇలా ఎక్స్పెరిమెంట్స్ లాగా ఏవో ఒకటి ఉంటాయి. చాలా బాగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి. నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి ప్లేసెస్ అయితే. మనం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ అన్నీ చూడొచ్చు. మన పక్క నుంచే వెళ్తూ ఉంటాయి. ఏవి కూడా మనం టచ్ చేయడానికి లేదు. ప్రతి దగ్గర సెక్యూరిటీ వాళ్ళు మాత్రం మన వెనకతలే ఉంటారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫన్ జోన్లో కూడా మేము చాలా టైప్ ఆఫ్ కొరియన్ గేమ్స్ కూడా ఆడాము లోపల ఫస్ట్ టైం.
ఆల్రెడీ దుబాయ్ ఎక్వేరియం చూసి వెళ్ళిన వాళ్ళకైతే కొంచెం బోర్ ఫీలింగ్ ఉంటుందండి. ఓన్లీ ఆ ఎక్వేరియం పాయింట్ దగ్గర మాత్రమే సేమ్ ఫిషెస్ అవన్నీ సేమ్ యానిమల్స్ ఉంటాయి లోపల. మిగతా వేరే సెక్షన్స్ అన్నీ మాత్రం బాగుంటాయండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టైం టు టైం నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోస్ అన్నీ మీకు. ఈ వీడియో మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.